హాయ్, వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యూచర్ వైఫ్ ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మండి పీతలు వంకాయ. ఈ కాంబినేషన్లో మీకు పీతల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపేర్ చేసి మీకు చూపించబోతున్నాను. ఓకేనా, మండి పీతలు ఎలా క్లీన్ చేయాలి ఏంటన్నది మీకు చూపిస్తాను. చాలా ఈజీగా చేయొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, కరిస్తాయి. ఇవన్నీ కూడా మండి పీతలు అన్నమాట, కాలం నుంచి తీసుకొచ్చినవి. ఇంకో ఈ డెక్కని ఎలా తీయాలంటే కనుక ఆ పక్కన ఈ పక్కన పట్టుకొని ఒకదాన్ని వేరు చేయాలన్నమాట. అంగో చూసారా ఎంత పెద్దగా ఉందో ఆ డెక్క. ఇలా పట్టుకొని తీయాలి. ఇది పైన ఉన్నదంతా కూడా తీసేయాలి. ఇలాగే ఇదంతా కొవ్వు మాట, పీత కొవ్వు. ఇది గుడ్డు పీత అంటారు. ఇంకో నల్లగా ఉంది కదా ఇక్కడ, ఇంకో గుడ్డు పీత అంటే ఇంకో శన ఉంటుంది అన్నమాట. ఇది శన. మూడు విధాల కింద మనకు వచ్చినాయి. ఇప్పుడు నేను మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా కాళ్ళు క్లీన్ చేయడం చాలా ఈజీ. చూడండి, సిజరు అలా తీసేస్తే సరిపోద్ది అన్నమాట. అలాగే సిజర్ తీసుకుని ఎడ్జెస్ ఏమైనా ఉంటే కనుక నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకో అసూతలు అలా తీసేసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న దెబ్బ, మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న దెబ్బ, అంతే. ఇంకో ఇట్లాగా రెండు కింద సపరేట్ చేసుకోవాలి. అలాగా ఇలా తీసుకుంటే కనుక బాగా కుక్ అవుతుంది. ఓకే, నేను కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా నేను ఆయిల్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, గ్రీన్ చిల్లీ, టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. ఇందులోకి నేను ఏమైతే యాడ్ చేశానంటే ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ, తర్వాత పసుపు అయితే యాడ్ చేశాను. బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలాగా. ఇప్పుడైతే కనుక నేను కడిగి పెట్టిన ముక్కలన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఒకసారి బాగా తిప్పండి. ఇవన్నీ వేరే కలర్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కలర్లో ఉన్నాయి. కర్రీ ప్రిపేర్ అయ్యేటప్పటికి ఇవన్నీ కూడా ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను కారం అయితే యాడ్ చేస్తాను. కారం సరిపడినంత యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా తిప్పండి, ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ముక్కలన్నీ బాగా ఉడుకుతాయి. ఓకేనా, ఒకసారి తిప్పేసి ఇంకా అలా వదిలేసేయండి. చూసారా, డెక్కలకి కలర్ మాత్రం చూసారా, ఆరెంజ్ కలర్ చూసారా మారుతున్నాయి కొద్దిగా. మండి పీతలు వంకాయలు యాడ్ చేస్తాను. ముందే యాడ్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మొత్తం పేస్ట్ అయిపోతాయి. మండి పీతల్లో వంకాయ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అని చెప్పి నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. నేను ఒకసారి ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది ఆ వంకాయ పీతల కాంబినేషను. అది సజెస్ట్ చేయడం వల్ల నాకు ఇలాగా ఈ కాంబినేషన్లో కూడా పీతల కూర ఉంటారు, మండి పీతల కూర ఉంటారని చెప్పి అప్పుడు తెలిసింది. చాలా టేస్ట్గా చాలా బాగుంది. చెప్పాలంటే కమ్మగా ఉంది. నాకు అలా సజెస్ట్ చేసినందుకు ఆ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుపు యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే కర్రీకి కమ్మదనం వస్తుంది పులుపు. గసగసాలు, లవంగ మగ్గులు, యాలకులు, వెల్లుల్లిపాయలు,
దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాట మసాలాకి. ఇదే పేస్ట్ నేను చేశాను, అది నేను యాడ్ చేస్తాను. బాగా కుక్ అయింది. సరే గ్రేవీ ఎంత చిక్కబడ్డదో. మండి పీతలు వంకాయ కర్రీ. ఇంకో చూసారా ఇవి డెక్కలన్నీ కూడా ఆరెంజ్ కలర్ వచ్చేసినాయి. వంకాయ కూడా బాగా కుక్ అయిపోయింది. మసాలా యాడ్ చేస్తా. ఈ మెయిన్ ఫ్లేవర్ ఇప్పుడు వస్తుంది పీతల కర్రీ అంటే ఏంటన్నది. బాగా కష్టమైంది ఏంటంటే పీతలు తినటం కూడా చాలా టైం పడుతుంది. నా ఫ్రెండ్ అయితే ఒకసారి గంట పట్టిందంట తినడానికి. ఏకంగా స్లోగా తింటా అంత గంట పట్టింది మాకు తినడానికి అని చెప్తే నేను, ఎందుకంటే పీతలు అంటే అలాగే తింటారు. ఈజీగా అయిపోయేది ఏంటంటే ప్రాన్స్ నాన్ వెజ్లో. ఇప్పుడు మండి పీతలకి మెయిన్ ఫ్లేవర్ అన్నమాట కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు. ఇది యాడ్ చేయాలి లాస్ట్లో మాట. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయి కొబ్బరి పాలు. ఇది మెయిన్ ఈ కర్రీకి ఫ్లేవర్ ఇచ్చేది కొబ్బరి పాలు అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా కొద్ది వైట్గా ఉంది కదా, కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ఈ వైట్ అంతా ఉండదు, మళ్ళీ కలర్ వచ్చేస్తుంది. చూడండి ఫైనల్ వ్యూ ఎలా వచ్చిందో చూద్దాం. పీతల కూర గుమ్మలాడే మండి పీతలు వంకాయ కర్రీ. చూసారా మొత్తం కుక్ అయిపోయింది. చూసారా ఇవన్నీ కూడా ఆరెంజ్ కలర్లోకి వచ్చేసినాయి. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. దింపే ముందు యాడ్ చేసుకోవాలి కరివేపాకు. ఎప్పుడు కూడా ఫ్రెష్నెస్ అనేది, కరివేపాకు ఫ్రెష్నెస్ అనేది మనకు తెలుస్తుంది. మీరు వంకాయ చూసారా, వంకాయ ఎంత బాగా కుక్ అయింది చూడండి. ఇట్లా ఉండాలి వంకాయ. పీతలు మంటి పీతలు వంకాయ కాంబినేషన్లో నేనైతే కనుక కుక్ చేసి చూపించాను. నా ఫ్యూచర్ వైఫ్కి నేను ప్రిపేర్ చేయాలనుకున్న మండి పీతలు వంకాయ కాంబినేషన్లో ఈ కర్రీ. కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను. ఇంకా కర్రీ అయిపోయింది. చూడండి లుక్ ఎంత బాగుందో. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. పీత డెక్క ఎంత ఉందో చూసారా, పీత డెక్క. వంకాయ చూడండి, వంకాయ అబ్బాబ్బాబ్బాబ్బా, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు పీతల కూర. బా వంకాయ చూడండి, అల్టిమేట్ ఉంది అసలు. ఇప్పుడు ఈ పీత డెక్కని నేను తెంచి పెడతాను మీకు. చూసారా ఇదంతా ఖాళీ, ఇంకా దీంట్లో ఉంది. మొత్తం అంతా కండే ఉంది చూసారా. నా ఫ్రెండ్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ వంకాయ కాంబినేషన్లో బాగుంటుంది పీతల కర్రీ, ట్రై చేయండి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేను ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది. నేను ఈరోజు అదే ప్రిపేర్ చేశాను. ఇంకా చాలా థ్యాంక్స్. అలా సజెస్ట్ చేయండి. ఎవరైనా కూడా నాకు అలా సజెషన్స్ ఇస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. చూశారు కదా వీడియో, మీకు నచ్చినట్లయితే కనుక అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో కూడా మీ ఫ్యామిలీతోటి వండుకుని రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకే, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి నచ్చినట్లయితే.
ఓకేనా. ఇలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకేనా. ఇలాంటి కొత్త రెసిపీస్తో ఫుడ్ ఫర్ ఫ్యూచర్ వైఫ్ ఛానల్ ముందుకు రాబోతుంది. ఓకేనా. అందరూ కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.